ఇప్పుడు 'పుష్ప 2' చేసిన తర్వాత వాట్ నెక్స్ట్ అని అనుకుంటే అట్లీ డైరెక్షన్‌లో చేస్తాడా? లేకుంటే త్రివిక్రమ్ డైరెక్షన్‌లో చేస్తాడా? అనే మాటలు వినిపిస్తూ అట్లీ సినిమానే ముందు స్టార్ట్ అయితుంది. సరే వాట్ నెక్స్ట్ త్రివిక్రమ్ కూడా కథ చెప్పాడు కదా! త్రివిక్రమ్ సినిమా కూడా స్టార్ట్ కావాలి కదా! అంటే దాని మీద మల్ల గులాలు పడుతూ అంటే రకరకాల కథనాలు వస్తాయి. అయితే వీటన్నిటిని పటాపంచలు చేస్తూ సూర్యదేవర నాగవంశి అనే ప్రొడ్యూసర్ అవును నిజమే త్రివిక్రమ్ శ్రీనివాసు అల్లు అర్జున్ కాంబినేషన్‌లో మేము ఒక పౌరాణిక సినిమా తీయబోతున్నాము అని ప్రకటించాడు. నిజమైతే నిజం. అంటే ఈ పౌరాణిక సినిమాలు పాత ఎన్టీఆర్‌తోనే ఆగిపోయినాయి. మళ్ళీ తర్వాత ఎవరు ఆ సాహసం చేయలేదు. ఒకటి రెండు చేసినా కూడా నిన్ననే మనం ఇంకో విషయం మాట్లాడుకున్నాం. జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ తాతలాగా పౌరాణిక సినిమాలు చేయాలనుకుంటున్నాడు అని. అంటే రాబోయే సినిమా భవిష్యత్తును చెప్తున్నాయి ఇవన్నీ ఈ సూచనలన్నీ. అంటే జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ తాతలాగా పౌరాణిక సినిమాలు తీయాలని ఎవరన్నా అలాంటి కథ చేసుకుని వస్తే నేను చేస్తాను అని వీళ్ళు ఒక అడుగు ముందుకేసి వీళ్ళు డైరెక్ట్ అంటే ఇది కూడా పాన్ ఇండియా సినిమానే. పౌరాణిక సినిమా, పాన్ ఇండియా సినిమా. అంటే పాన్ ఇండియా సినిమా అంటే ప్రపంచవ్యాప్తంగా ఎవరైతే దేన్నైతే చూడగలుగుతారో ఆ అంశాలను పెట్టి ఈ కథ తయారు చేసుకుంటున్నట్టు మనకు తెలుస్తుంది. పౌరాణిక సినిమా అంటే ఒక ప్రాంతానికి కట్టుబడింది కాదు కదా! దేశవ్యాప్తంగా పౌరాణిక సినిమా అంటే రాముడు, కృష్ణుడు ఇలాంటి పౌరాణిక పాత్రలు వర్కౌట్ అవుతాయి కానీ అంటే మన తెలుగులో ఎక్కువ ఈ పౌరాణిక సినిమాల కోవ అంటే మళ్ళీ చెప్పుకోవాలంటే పాత ఎన్టీఆర్ వీళ్ళందరూ చేసిన సినిమాలు అద్భుతాలు అసలు. అలాంటి అద్భుతాలు మళ్ళీ జరుగుతాయి కదా! ఇప్పుడు కొత్త జనరేషన్‌కు మీలాంటి కొత్త జనరేషన్‌కు అంటే చరిత్ర తెలుసుకోవడం, దేవుళ్ళ గురించి తెలుసుకోవడం, వాళ్ళ ఔన్నత్యం తెలుసుకోవడము, మన భారతీయ హైందవ సాంప్రదాయాలు తెలుసుకోవడానికి ఇవన్నీ మంచి ఆయువు పట్టవుతాయి. అలాంటి సినిమాలు రావాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు, సినిమా వాళ్ళు కోరుకుంటున్నారు.